డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తుంది బీజేపీ. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటన చేయగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది. మెదక్ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. రాష్ట్రంలో 2 అంకెల సీట్లు సాధించాలని బీజేపీ చూస్తుంది. పోలింగ్కు ఎంతో సమయం లేకపోవడంతో దూకుడుగా వెళ్లాలని అనుకుంటుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తుంది బీజేపీ. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటన చేయగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ వంతు వచ్చింది. మెదక్ జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా అల్లాదుర్గ్లోని ఐవీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. రాష్ట్రంలో 2 అంకెల సీట్లు సాధించాలని బీజేపీ చూస్తుంది. పోలింగ్కు ఎంత సమయం లేకపోవడంతో దూకుడుగా వెళ్లాలని అనుకుంటుంది బీజేపీ. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఆ పార్టీ అగ్రనేతలు కూడా ప్రచారానికి వస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ రోజు ప్రధాని మోడీ తెలంగాణకు రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి సభలో ఆయన పాల్గొనబోతున్నారు. అల్లాదుర్గం వద్ద బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు మెదక్, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి జన సమీకరణ చేయబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయనే చెప్పాలి. ప్రధాని గత ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు ఇటు మెదక్ పార్లమెంట్ పరిధిలో జరిగిన పటాన్ చెరువులో జరిగినటువంటి సభకు విచ్చేశారు. విజయ సంకల్ప సభలో ఆయన గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, విజయాలను ప్రజలకు వివరించి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 400లకు పైగా సీట్లు సాధించే దిశగా ఆశీర్వదించాలి అని చెప్పేసి ఆయన ఇటు ప్రసంగించారు. ఈ రోజు కూడా మోడీ ప్రజలకు బాధ్యత చెప్పబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. గత 10 ఏళ్లలో మోడీ రాష్ట్రానికి చేసినటువంటి విడుదల చేసినటువంటి నిధులు కావచ్చు, ఆ సంక్షేమానికి వెచ్చించినటువంటి మోడీ సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించబోతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో జాతీయ రహదారులు కావచ్చు, ఇంకా ఇటు ఇళ్లకు సంబంధించి చాలా నిధులు వెచ్చించామని చెప్పేసి ఆయన చెప్పబోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక మరో 2 రోజుల్లో ఆయన పర్యటన కూడా ఉండబోతుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధి వేములవాడలో మళ్ళీ మోడీ ఆయన రాబోతున్నారు. అక్కడ కూడా మోడీ సభను బీజేపీ శ్రేణులు అయితే ఏర్పాటు చేశారు. ఇక అమిత్ షా మే 1 ఆయన ఇటు తెలంగాణ మే 1, 5 2 రోజుల్లో ఇటు తెలంగాణలో పర్యటించబోతున్నారు. మే 1వ తేదీన హైదరాబాద్ అభ్యర్థి మాధవల్లి తరఫున ఓల్డ్ సిటీలో భారీ రోడ్ షో ఏర్పాటు చేశారు. ఆ రోడ్ షోలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఇక 5వ తేదీన మోడీ సుడిగాలి పర్యటన ఆయన చెప్పాలి. 3 పార్లమెంట్ పరిధిలో ఆయన పర్యటించబోతున్నారు. నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 చోట్ల కూడా ఆయన రోడ్ షోలు ఉండబోతున్నాయి. ఇక మాజీ గవర్నర్ ఇప్పుడు తమిళనాడులో ఎంపీగా పోటీ చేసినటువంటి తమిళిసై కూడా వివిధ పార్లమెంట్ పరిధిలో ఆమె కూడా పర్యటించి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించడమే కాకుండా ఖచ్చితంగా 3వసారి మోడీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఆమెని ఇప్పటికే పార్టీ సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి ఇన్ఛార్జి కూడా నియమించారు. ఒకవైపు బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న, మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని తానే సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్ పరిధిలో ఇటు జనజాతర సభలు కావచ్చు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ఇక మే 1 వీక్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆదిలాబాద్ లో ప్రచారం చేపడుతున్నారు. అక్కడ భారీ బహిరంగ సభ కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతుంది. ఆ సభకు కూడా రాహుల్ రాబోతున్నారు. ఇంకా పలు చోట్ల కూడా కాంగ్రెస్ అగ్రనేతల సమావేశాలు సభలు ఉండే అవకాశం ఉంది. ఇక
బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికైనా బస్సు యాత్ర చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఆయన బస్సు యాత్ర రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. మొత్తం మీద అయితే అన్ని పార్టీలు కూడా అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయని చెప్పాలి. ఇంకా 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 12 రోజుల్లో ఓటర్లను ఆకట్టుకొని తమ వైపు తిప్పుకునేందుకైతే అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.